రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్ వేదికగా ఉద్యోగాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ కుమార్ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని కూడా తీవ్రంగా విమర్శించారు. మీరు ప్రకటించారు, అది స్టార్ట్ చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, దానికి ఎట్లా భర్తీ చేస్తారు దశల వారీగా అది ప్రకటించాలి. ఇక వెంటనే అది ప్రకటిస్తూ దాని మీద స్పందిస్తూ అశోక్ గారితో చర్చలు జరపాలి. ఆయన యొక్క అమర నిరాహార దీక్షను విరమింపజేయడానికి చర్యలు తీసుకోకపోతే మాత్రం మీరు ఈ రాష్ట్రంలో చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమం చెలరేగుతుంది. యువతను ఎవరు కంట్రోల్ చేయలేరు, ఆ విషయం ముఖ్యమంత్రి కూడా తెలుసు. అందుకే ఇప్పటికీ పెద్దరికంతో మంచితనంతో మీకు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు చేసేది విజ్ఞప్తి, తర్వాత చేసేది పిలుపులే ఉంటాయి. విజ్ఞప్తులు ఉన్నాయి, పిలుపులు ఉంటాయి. ఆ పిలుపులు బంధు పిలుపులు కావచ్చు, రస్తారోకలు కావచ్చు, ఉద్యమం కావచ్చు, ఎంతకైనా కూడా తెగించి పోరాడు.